ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు జూన్ మంత్లో అన్‌ప్రెసిడెంట్‌గా తిరుమల టెంపుల్‌కి భక్తజనం జనసందోహంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఆన్ అన్ యావరేజ్ 85, 87 వేల మందికి రెగ్యులర్గా దర్శనం చేయించడంలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పుడు కూడా ముందుండి నడిపించిందని చెప్పొచ్చు. అందరూ కూడా నిరంతరాయంగా కష్టపడుతూ రాత్రనక పనకనక అన్నదానం కూడా అందరూ కూడా 19.5 గంటలు కుక్ చేస్తూ అందరూ కూడా చాలా కష్టపడుతూ లాస్ట్ మంత్ ఈ మంత్లో భక్తుల సేవలో ఎక్కడా కూడా రాజీ పడకుండా సేవ చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు చూస్తే శనివారం ఇదొక ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా దాదాపు 1.5 మంది పైన దర్శనానికి వచ్చారు. ఎప్పుడు కూడా తిరుమల చరిత్రలో 1.5 lakh పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శనం అనేది ఎప్పుడు కూడా మన రికార్డ్స్లో ఎప్పుడు కూడా చూడలేదు. బట్ అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా విజిలెన్స్ పోలీస్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ భక్తులకి ఎప్పటికప్పుడే గైడెన్స్ ఇస్తూ సమాచారం ఇస్తూ వాళ్ళందరూ కూడా సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఎక్కడికక్కడే వాళ్ళని కొంతవరకు కొన్నిసార్లు వాళ్ళకి వెయిటింగ్ చేపిస్తూ క్యూ లైన్లో తీసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆఫీసర్స్ వర్క్ చేయటం జరుగుతూ ఉంది. అలానే రేపు కూడా సండే, సో జనాలు రేపు కూడా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈరోజు క్లోజింగ్ బ్యాలెన్స్ రేపు కూడా చూసుకొని, అంటే ఇంత సమ్మర్లో వస్తుంటారు మేము జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ ఈరోజు వచ్చిన మంది మాత్రం చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా వచ్చారు కాబట్టి మనం మండే అంటే ఇవన్నీ విల్ పాస్ ఆన్ టు ద నెక్స్ట్ డే కాబట్టి మండే మనం పూర్తి స్థాయిలో సిట్యుయేషన్ అండర్ కంట్రోల్ చేయడానికి మనం పూర్తి స్థాయిలో బ్రేక్ క్యాన్సిల్ చేయటం జరిగింది. అలానే మనం రెగ్యులర్గా కరెంట్ బుకింగ్లో ఇచ్చే 800 ఏది శ్రీవాణి టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కేవలం 200 మాత్రము ఎయిర్పోర్ట్లో ఉండే మాత్రమే కంటిన్యూ అవుద్ది. ఇవన్నీ కూడా టైం సేవ్ చేయటం. వీటన్నిటి వలన ఎంత టైం సేవ్ చేస్తామో ఆ టయాన్ని కామన్ భక్తులకి ఉపయోగించి కామన్ భక్తులకి ఫాస్ట్గా దర్శనం చేయడానికి చేసే ప్రయత్నం కూడా. అలానే ఈరోజు రేపు కూడా దర్శనాల్లో చాలా ఆఫీసర్స్ కూడా ముందుండి చాలా, అంటే మన వెనక దాదాపు 1,00,000 మంది పైన వెయిట్ చేస్తున్నారండి భక్తులు దర్శనానికి వచ్చే వాళ్ళు. అది అర్థం చేసుకొని దర్శనానికి రావాలి. సో అందుకని ఈరోజు రేపు కూడా చాలా పగడ్బందీగా చేసి అందరూ కూడా దర్శనం చేపించడం ఒక బాధ్యత మాది. అలానే వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ బాధ్యత కూడా మాదే. అలానే వాళ్ళకి అందించే సేవలు కూడా నిరంతరం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సేవలు కూడా నిరంతరం అందరూ కూడా కొండపైనే ఉన్నారు. అందరు హెచ్ఓడి ఆఫీసర్స్ కానీ కింద పనిచేసే వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళకి ఆఫ్ ఉన్నా క్యాన్సిల్ చేసి అందరిని కూడా కొండ మీద ఉండమని చెప్పడం జరిగింది. అందరూ కూడా పోలీసు కూడా అడిషనల్ ఫోర్స్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా కోఆర్డినేషన్ తోటి ఒకే ఒక ఉద్దేశంతో భక్తులు సేవ చేయాలి, సామాన్య భక్తులకి తొందరగా దర్శనం చేయాలి, వాళ్ళ సేవల్లో ఎక్కడ రాజీ పడకూడదు అనే ఒక ఉద్దేశంతో అందరం కూడా కలిసి పనిచేస్తున్నారు. భక్తులు కూడా అందుకు అనుగుణంగా సహకరించాలి. వాళ్ళు కూడా సిట్యుయేషన్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా త్వరగా దర్శనం చేసుకుంటూ పక్కన వాళ్ళకంటే వెనకొచ్చే వాళ్ళకు వాళ్ళు అవకాశం కల్పించే విధంగా చేస్తే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి కటాక్షం కృప వలన అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అందరం కూడా ఒకే ఒక సేవ, అందరం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవలో ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి పనిచేయాలి. అందరూ కూడా కోఆర్డినేషన్తో చేయాలి. మీరందరూ కూడా ఇక్కడే చూస్తూ ఉన్నారు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది రోడ్ల మీద క్యూ లైన్స్ అయిపోయి వెయిట్ చేస్తున్నారు. మీరందరూ కూడా చూశారు. అన్ని పిఎస్సీలు కూడా ఫుల్ అయ్యాయి. అన్ని పిఎస్సీల్లో కూడా అన్నీ కూడా శానిటేషన్ కానీ మిగతా సర్వీసెస్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో అందరూ కూడా ఇదే మోటివ్ తోటి చేసి అందరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేస్తామని ఆశిస్తూ అందరికి కూడా నమో వెంకటేశ్వర.
ఎస్ఎస్డి కొన్ని మేము కట్ చేసుకుంటున్నాం చాలా వరకు. అన్నీ కూడా రేషనలైజ్ చేస్తున్నాం. ఎక్కడైతే ఎక్కువ సర్వదర్శనం వాళ్ళకి ఎక్కువ దర్శనం ఇచ్చే విధంగా అన్నీ కూడా విఐపి బ్రేక్ కానీ, శ్రీవాణి కానీ, అలానే ఎస్సిడి కానీ, అలానే ఎస్ఎస్డి కానీ అవన్నీ కూడా రేషనలైజ్ చేసి చాలా వరకు కట్ చేసాము. ఆ అద్ద టయాన్ని కూడా సర్వదర్శనంకి వచ్చే ఎక్కువ మంది భక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతోటే ఇవన్నీ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందరూ కూడా కేటగిరీ ఆఫ్ దర్శనం కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నప్పుడు మనం మాత్రమే లోపల దర్శనం చేసుకోవాలి. మనం మాత్రమే ఎక్కువ సేపు ఉండాలనే కాన్సెప్ట్‌లో నుంచి బయటకొచ్చి ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అందరికి కూడా థాంక్స్.